ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ దేవరా. ఈ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తుండడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా డీసెంట్ టాక్, పాజిటివ్ రివ్యూలతో దేవరకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఫలితంగా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టింది దేవర మూవీ. 550 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. బ్లాక్ బస్టర్గా నిలిచింది. అదేవిధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా భారీ హైప్తో థియేటర్లోకి జనవరి 10న రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్ ఒక రేంజ్లో పేలాయి. ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్తో వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలైంది. దేవర మూవీ ట్రైలర్కి, గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్కి మధ్య పోటీ చూస్తే దేవర మూవీ ట్రైలర్ 9 నిమిషాల్లోనే 1,00,000 లైకులు తెచ్చుకుంది. అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ 1,00,000 లైకులు తెచ్చుకోవడానికి 25 నిమిషాలు పట్టింది. అలాగే దేవర్ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 6,58,000 లైక్స్ వస్తే గేమ్ చేంజర్ మూవీకి 5,40,000 లైకులు మాత్రమే వచ్చాయి. ఇలా లైకుల విషయంలో దేవర మూవీ గేమ్ చేంజర్ మూవీని బీట్ చేసింది. దేవర మూవీ ఫస్ట్ డే వసూల్లో 172 కోట్లు వసూలు చేసింది. మరి గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు దేవర మూవీ టార్గెట్ చేసిన 172 కోట్లు దాటుతుందా లేదా అనేది వేచి చూడాలి.